జీతం లేకుండా ఎలా ఉంటారు? డ్రామాలాడద్దు. మీ అత్తగారిని అడగండమ్మా. నేను ఈ ఇంట్లో జీతం లేకుండా ఎందుకు పని చేస్తున్నానో, ఏ పరిస్థితిలో పని చేస్తున్నానో, ఆవిడ కొడుతున్నా తిడుతున్నా ఎందుకు పడి ఉంటున్నానో అమ్మగారికి బాగా తెలుసు. అడిగి తెలుసుకోండి. అత్తయ్య, ఏంటిది? చెప్పురమ్మా, అడుగుతుంది కదా. చెప్పండి అమ్మగారు, తెలుసుకుంటారు. ఊరుకోండి. అదేదో పెద్ద గండికోట రహస్యంలా చెప్తున్నారు. తనకి వెనక ముందు ఎవరూ లేరని, డబ్బులు తీసుకుని ఏం చేస్తుందని, జీతం తీసుకోవడం లేదు, అంతే. మరి జీతమే తీసుకోకుండా కారు కొనడానికి వాడికి డబ్బులు ఎలా ఇచ్చావు చంద్రమ్మ? నా తాళి బొట్టిచ్చాను. తాళిబొట్టిచ్చావా? అవునమ్మగారు, ఇది మీ ఇంటి ఆస్తి కాదు. ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి నాకున్న ఆస్తి ఇది. ప్రేమ్ బాబు నన్నేమీ అడగలేదు, నేనే ఇచ్చాను. బాబు ఊరికే ఏం తీసేసుకోలేదు, అప్పు కిందే తీసుకున్నాడు. ఇప్పుడు మీకు వివరం అర్థమైనట్టే కదా. అగ్రిమెంట్ని ప్రేమ్ బాబు అతిక్రమించలేదు, రన్నింగ్లోనే ఉంది. రే ప్రేమ్, కార్ స్టార్ట్ చేయరా. అలాగే నాన్న. చందు రా. చందు ఇక్కడ చూడు. ఏంటి బాబు నా పేరు రాశారు? అందరూ నన్ను రిజెక్ట్ చేసినా నన్ను నమ్మిన దానివి నువ్వే చందు. నాకు నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కావాలి, అందుకే ఇలా. చందు, నా కార్కి ఎదురొస్తావా? నేనా? వెళ్ళు చందు, వెళ్ళు. రమాదేవి, నువ్వెక్కడుంటే అక్కడ వాతావరణం అంతా సందడిగా ఉంటుంది. పార్టీ అద్భుతంగా జరిగింది. అబ్బా, ఎవరు పార్టీ ఇచ్చినా తప్పించుకోవచ్చు, కానీ అదే రమ పార్టీ ఇచ్చిందంటే మాత్రం వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే ఆ పార్టీ అస్సలు మామూలుగా ఉండదు. ఏమైంది? ఏమైంది రాజు? ఎందుకు ఆపావు? అదే ఆగిపోయింది మేడం, చూస్తాను ఉండండి. ఏమైంది రాజు? త్వరగా చూడు రాజు, లేట్ అయిపోతుంది. చూస్తున్నాను మేడం.
ఎంతసేపు చూస్తావు? ఏంటి ప్రాబ్లం? ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది మేడం, మెకానిక్ రావాల్సిందే. ఓరి దేవుడా, ఇలా అయిపోయిందేంటి? ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంది. క్యాబ్ బుక్ చేద్దాం లేవే, కంగారు పడకు. క్యాబా? నోను, ఫోన్ చేసి ఇంటి నుంచి ఇంకో కార్ పంపించమంటాను. అయ్యో రమా, నీ ఇంటి నుంచి కారు రావాలంటే గంట పడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంకో గంట పడుతుంది. ఆ అమ్మాయి ఒక్కతే ఉందని చెప్తున్నాను కదా, క్యాబ్ బుక్ చేయరమ్మా ప్లీజ్. మా ఇల్లు కూడా తన పక్కనేగా, అంత టైం అయితే మీ అన్నయ్య కూడా తిడతారు. త్వరగా వచ్చేయమని చెప్పారు కూడా. క్యాబ్ బుక్ చేసేవే ప్లీజ్. సరే సరే, బుక్ చేస్తానులే. ఇంకో బుకింగ్ వచ్చింది. బుక్ అయింది. అమ్మయ్యా, ఇంకొకటి బుక్ అయింది. ఫస్ట్ రోజైనా బుకింగ్ బాగుంది. బుక్ చేసావా లేదా అసలు? ఏ చేశాను కదే, ఒక 5 నిమిషాలు కూడా ఆగపోతే ఎలా? వస్తుందుండు. అమ్మా, పేరు గమనించకుండా వచ్చేసానే. నేనని తెలిస్తే అమ్మ ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. హ, రారమ్మా. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ మాస్క్ తీయకూడదు. ఓటీపీ చెప్పాలి కదా రమా, చెప్పు. 2314. ఓకే మేడం. ఏ ఎందుకంత స్పీడు? పర్లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. స్పీడ్గానే వెళ్ళు. అమ్మయ్యా, వీళ్ళని త్వరగానే దింపేయచ్చు. అవును రమా, ప్రేమ్ పెళ్ళెప్పుడు? నిశ్చితార్థం కూడా ఇప్పుడు అయిపోయింది కదా. ఆహా, ఈ సంవత్సరంలో చేసేస్తాం. ఓకే. సోది మొదలు పెట్టారుగా, వీళ్ళ సోది అయ్యేలోపే దింపేయచ్చు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి రామా. ఏకంగా మినిస్టర్ కూతురుతోనే నీ చిన్న కొడుక్కి పెళ్లి కుదుర్చుకున్నావు. అవునే, ఆయనకి లెక్కలేనంత ఆస్తుంది. రమా హోదాకి తగ్గ సంబంధమే తన కొడుక్కి తెచ్చుకుంది. అవును రమా, ఇప్పుడు ప్రేమేం చేస్తున్నాడు? ఇప్పుడు నా గురించి నీకెందుకే?